ఒకరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు విహరిస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే సరదాగా ఏదో పార్క్ వెళ్ళినప్పుడు ఒక భార్యాభర్త ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాట్లాడుకుంటూ పార్వతీదేవి శివుణ్ణి అడుగుతారు, స్వామి, మానవులు ఏం చేస్తే వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం ఆ తర్వాతి కాలాల్లో సుఖ సంతోషాలతో ఉంటారు అని. వాళ్ళకి మనలాంటి కోరికలు ఉండవు. అదే మనకైతే కారు ఎప్పుడు కొనుక్కుంటాం, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాం అని మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా అయితే భార్యాభర్తలు. మరి పార్వతీదేవి మనందరికీ అమ్మ, మనందరి సంతోషం కోరుకుంటుంది కనుక మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు, నువ్వు ప్రతిసారి ఇలాంటివి ఏదో ఒకటి అడుగుతుంటావు పార్వతి, నీకు నేను చెప్పలేను కానీ ఒకసారి అటు చూడు అని వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తున్నాడు. వినుదేవి అని మిథిలా నగరం వైపు చూపిస్తాడు. ఇక్కడ మళ్ళీ ట్విస్టు, ఆయన కూడా చెప్పడు. కార్తీక మాసానికి ఎంత ఎలివేషనో. అక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, జనక మహారాజా, నేను ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను, దానికి నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. అప్పట్లో మునులు ఋషులు ఎలాంటి యజ్ఞ యాగాదులు చేసినప్పుడు స్పాన్సర్ చేసేది రాజులే. ఇది వాళ్ళ ఇళ్లలో జరిగే పుట్టినరోజో పెళ్లి రోజో కాదు కాబట్టి ఏం చేసినా లోకోద్ధరణ కార్యక్రమాలే తప్ప సొంత ప్రయోజనాల కోసం చేసేవారు కాదు కాబట్టి రాజులు కూడా వెంటనే ఒప్పుకొని, సంతోషం, అలాగే చేద్దాం గురువర్య అని వశిష్ఠుడిని ఆహ్వానించి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, కానీ నాదొక కండిషన్, మీరేది అడిగినా చేస్తాను, ఒక్క సందేహం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది అంటాడు జనక మహారాజు. అడగండి అంటాడు వశిష్ఠుడు. అప్పుడు కార్తీక మాసం మహత్యం గురించి తెలుసుకోవాలని ఉంది గురువర్య అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు, సూర్యుడు తులారాశి అందున్నప్పుడే నిద్రలేచి నదీ స్నానం చేసి ఈ నెల రోజులు నేను చేసే పూజలకు ఏ ఆటంకం రాకుండా ఉండాలని కార్తీక మాసానికి అధిపతి అయిన కార్తీక దామోదరుడికి దండం పెట్టుకొని శివార్చన, విష్ణునామ పారాయణం, తులసి కోట వద్ద కానీ రావి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేసి కార్తీక మాసపు కథలు గుర్తు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఈ నెల మొత్తం ఆధ్యాత్మిక చింతన ద్వారా మోక్షాన్ని పొందొచ్చు అని వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ విధంగా కార్తీక మాసం ఇంట్రడక్షన్ ఇస్తాడు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రకృతిని, మనిషిని, భగవంతుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, పంచభూతాల్ని, పితృదేవతల్ని సంతృప్తిపరుస్తూ అన్నిటితో కలిసి ఒక్క నెల బతకండి. ఆ ఒక్క నెలే కార్తీక మాసం. మిగతా రోజులన్నీ ఎలా ఉన్నా మనిషిగా పుట్టినందుకు ఈ ఒక్క నెల నన్ను తలుచుకో, మోక్షం ప్రసాదిస్తాను అని దీని మొత్తం సారాంశం.